ఎస్విఆర్ అకాడమీ. మనం గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ని తక్కువ టైంలో క్వాలిఫై అవ్వచ్చా అంటే అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మనం కనుక స్మార్ట్ వర్క్ చేసి ప్రయత్నం కొనసాగిస్తే ఈ గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ని ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అందరూ ఏమనుకుంటారంటే 150 మార్క్స్ కాబట్టి దీని మీద టార్గెట్ చేస్తూ ఉంటారు. కాదు, 150 మార్క్స్లో మనం 80 to 85 మార్క్స్ కనుక కట్ ఆఫ్ దగ్గరగా తెచ్చుకోగలిగితే, అంటే నేను చెప్పేది జనరల్ కట్ ఆఫ్, ఇంకా ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇంకా తక్కువ ఉండొచ్చు. మ్యాక్సిమం మనం దీనికోసం ప్రయత్నం చేస్తే అరౌండ్ 90 మార్క్స్ 80 to 85 మార్క్స్ వరకు మనం ప్రయత్నం చేయగలిగితే స్మార్ట్ వర్క్ చేసి ఈ ఉన్న టైంలో కూడా సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ని మీరు ఎలా సాధించవచ్చు, ఈ కట్ ఆఫ్ని చేరుకోవడానికి ఏ విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ కట్ ఆఫ్ని చాలా ఈజీగా చేరుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు మీరు ఈ వీడియో చూస్తే కంప్లీట్ అవేర్నెస్ మీకు వస్తుందన్నమాట. సో మన టార్గెట్ 80 to 85 మార్క్స్, ఇది హైయెస్ట్ కట్ ఆఫ్. సో ఎందుకంటే ఇంత 50% కన్నా ఎక్కువగా జస్ట్ 60% వరకు ఉంటుంది. 150లో 60% వరకు మనకి కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ. సో దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా మనకి ఫిల్టర్ అవుతుంది, స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఎక్కువ ఫిల్టర్ అవుతుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇంకొంచెం ఫిల్టర్ చేస్తుంది. కాకపోతే స్క్రీనింగ్ టెస్ట్ని క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ కంపేర్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్ ఉండొచ్చు. స్క్రీనింగ్ టెస్ట్లో జస్ట్ జనరల్గా మీరు కనీసం మీలో ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ని తీసేయడం కోసమే స్క్రీనింగ్ టెస్ట్ ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా చదివే వాళ్ళు ఈజీగా స్క్రీనింగ్ టెస్ట్ని క్వాలిఫై అవ్వచ్చు. సో ఆ ఈజీగా మీరు స్క్రీనింగ్ టెస్ట్ని క్వాలిఫై అవ్వాలంటే స్మార్ట్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే స్క్రీనింగ్ టెస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అంతేగాని లాస్ట్ ఫిల్టర్ కాదు. కాబట్టి ఇది క్వశ్చన్స్ యొక్క హార్డ్నెస్ అనేది తక్కువగానే ఉంటుంది. సో అది మనం మెయిన్గా బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా సో మీకు ఈ స్మార్ట్ వర్క్ని కనుక ఫాలో అయితే దాదాపుగా ఈ కట్ ఆఫ్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి ఎస్విఆర్ అకాడమీ చాలా ఉపయోగపడుతుంది. మన వీడియో క్లాసెస్ కానీ, తర్వాత స్టడీ మెటీరియల్ కానీ, దాంతోపాటు టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేస్తాం కదా. సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ విని సో ఈ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా చాలా ఫ్రీ కాబట్టి సో ఈ టెస్ట్ సిరీస్ని కూడా మీరు కంబైన్ చేసుకోగలి చదవగలిగితే ఆ రేంజ్లోనే మేము ఇస్తాం కాబట్టి మీకు చాలా ఈజీగా స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో ఒకసారి మనం దీని యొక్క సిచ్యువేషన్ ఒకసారి గమనిద్దాం. 150 మార్క్స్ కదా, 150 మార్క్స్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ 150కి 150 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ ఏలో మనకి 100 మార్క్స్ ఉన్నాయి. పేపర్ 1 మొత్తం జనరల్ స్టడీస్ 12 టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. సెక్షన్ బిలో మనకి తెలుగు 25 మార్క్స్, తర్వాత ఇంగ్లీష్ 25 మార్క్స్కి ఉంది, అంటే అవి 50 మార్క్స్. ఈ తెలుగు 25, ఇంగ్లీష్ 25లో మనం 50 మార్క్స్కి సెక్షన్ బి మనం ఎక్కువగా స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో అందుకని ఎస్విఆర్ అకాడమీలో తెలుగు అనేది చాలా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. తెలుగు ఇంగ్లీష్ చాలా మంచి కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా మీకు ఈ మంత్ 15th నుంచి వస్తాయి. సో దాదాపుగా సో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఒక పర్టికులర్ డేట్ని మేము. సో తెలుగు ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ సాధించడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అవసరమైతే ఇక్కడ ఒక్క మార్క్ కూడా బాగోకుండా 40 మార్క్స్ వరకు కూడా మీరు సంపాదిస్తే మీరు ఇంకా అసలు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 30 మార్క్స్ అంటే 25కి 15 తెలుగులో, 25కి 15 ఇంగ్లీష్లో కనుక సాధించగలిగితే సో ఆటోమేటిక్గా ఈ సెక్షన్ మనం ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తెలుగు ఎక్కువ స్కోరింగ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కొంతమంది హార్డ్గా ఫీల్ అవుతారు కాబట్టి తెలుగులో బాగా ఎక్కువ స్కోర్ చేసుకొని ఇంగ్లీష్లో కొంచెం తగ్గినా కానీ 30 మార్క్స్ రేంజ్లో మీరు స్కోర్ చేసుకోగలిగితే సో ఇది పాజిటివ్లో మీరు ఉన్నట్టే దాదాపుగా. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మార్క్స్ని కనుక మనం గెయిన్ చేయగలిగితే తక్కువ అంటే సబ్జెక్ట్ ఒకటే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్, ఒక్కో సబ్జెక్ట్ నుంచి దాదాపుగా మనకి 5 to 10 MCQs కన్నా ఎక్కువ రావు. ఎక్కువ చదవాలి ఇక్కడ, దాంతోపాటు తక్కువ మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అందుకని తెలుగు ఇంగ్లీష్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి సో దాదాపుగా మనకి ఇప్పటి నుంచి 45 days ఉందనుకుంటే దాదాపుగా 10 to 15 days కనుక మీరు పార్ట్ బి మీద కేటాయించగలిగితే 30 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారనమాట. సో ఇక్కడ ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, తక్కువ మార్క్స్ వస్తాయి. అందుకని తక్కువ సబ్జెక్ట్ చదివి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడం ఎలాగనో కూడా సెక్షన్ ఏలో చూద్దాం మనం. సో సెక్షన్ బి మనకి క్లియర్గా అర్థమైంది. 50 మార్క్స్లో 30 మార్క్స్ సంపాదించాలి. అంటే ఈ సెక్షన్ నుంచి తెలుగు నుంచి 15, ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ నుంచి ఒక 10 సంపాదించిన మీరు తెలుగు నుంచి 10 to 15 సంపాదించగలగాలి. ఇంగ్లీష్ నుంచి తెలుగులో మీరు 15 to 20 సంపాదించగలగాలి. అప్పుడు మీరు 30 మార్క్ని రీచ్ కలుగుతారనమాట. సో ఇక్కడ మనకి సెక్షన్ బి టార్గెట్ 30 మార్క్స్, టోటల్గా 85 మార్క్స్ మనకి హైయెస్ట్ టార్గెట్. సో దాంతోపాటు సెక్షన్ ఏ తీసుకున్నారనుకోండి, సెక్షన్ ఏ 100 మార్క్స్, 100 మార్క్స్లో మనకి టార్గెట్ 55 మార్క్స్.
మన టార్గెట్ 55 మార్క్స్ 100 మార్క్స్లో. ఈ 55 మార్క్స్లో ఏది తక్కువలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు మీరు స్మార్ట్ వర్క్ అవుతుంది. అది కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటాయి కదా, ఈ 2 టాపిక్స్ మనకి 2 టాపిక్స్ కిందకి ఇవ్వడం జరిగింది. దీన్ని 2 టాపిక్స్ కిందకి ఇచ్చారంటే ఒక్కోటి 10 మార్కులు ఉన్నా కానీ 20 మార్కుల కిందకి ఇస్తారు. దాంట్లో మనకి దాదాపుగా 15 మార్కులు సంపాదించగలిగితే మనకి చాలా ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా చదవచ్చు కాబట్టి. కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి? సో మనకి ఎప్పుడు కూడా అండి ఏ ఎగ్జామ్కైనా కానీ బెంచ్ మార్క్ 12 మంత్స్, 1 ఇయర్ బెంచ్ మార్క్. కానీ నేను మీకు స్మార్ట్ వేలో మీరు ఎలా చదవాలంటే, సపోజ్ మనకి జూలై 31న ఎగ్జామ్ ఉంది. జూలై 31న ఎగ్జామ్ ఉందంటే జూలై 15th వరకు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే దీని తర్వాత మనకి రావడానికి అవకాశం ఉండదు. జూలై మంత్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ రావడానికి అవకాశం ఉండదు. జూలై 15th వరకు సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ ఏంటి? జూన్, తర్వాత మే, ఏప్రిల్, ఓకేనండి. సో తర్వాత మార్చ్, ఫెబ్, జాన్. సో ఇక్కడికి ఎన్ని మంత్స్ అయినాయి? ఈ 6 మంత్స్ అయినాయి. అంటే వెనక నుంచి ముందుకు చదవాలి కరెంట్ అఫైర్స్ని. సో ఇప్పుడు జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫెబ్, జాన్, ఈ 6 మంత్స్ నుంచి దాదాపుగా 80% క్వశ్చన్స్ వస్తాయండి. అంటే దాదాపుగా మనం 10 నుంచి 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. 10 నుంచి 12 మార్కులు సంపాదించవచ్చు జనవరి కరెంట్ అఫైర్స్ దాకా చదివితే. దాని తర్వాత లాస్ట్ 6 మంత్స్ అనేది టైం ఉంటే మీరు ఇంకో 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్ నుంచి దాదాపుగా మీకు ఇంకొక 5 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట లాస్ట్ 6 మంత్స్. సో మనకి దాదాపుగా 12 మంత్స్ 6 కరెంట్ అఫైర్స్ చదివితే దాంట్లో 80% ఫస్ట్ 6 మంత్స్ నుంచి వస్తాయి. అంటే ఎగ్జామ్కి దగ్గర ఉన్నటువంటి 6 మంత్స్. మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా లాస్ట్ నుంచి ఫస్ట్కి చదవండి. అంతేగాని మీరు 12 మంత్స్ అన్నారు కదా అని ఎప్పుడో పోయిన సెప్టెంబర్ నుంచి ముందుకు రావద్దు. వెనక నుంచి ముందుకు చదవండి, టైం ఉంటే కొంచెం ఎక్కువ చదవండి అంతే. సో అంటే మొత్తం మీద 12 మంత్స్ చదువుతారు. కానీ జాన్ లాస్ట్ 6 మంత్స్ ఎగ్జామ్ నుంచి వెనక్కి, అంటే జూలైలో ఎగ్జామ్ ఉంది, జూన్, తర్వాత మే, ఏప్రిల్, మార్చ్, ఫెబ్, జాన్ వరకు మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండి దీంట్లో నుంచి ఎక్కువ MCQs రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్ని స్మార్ట్ వేలో అలా ప్రిపేర్ అవ్వాలి. దాదాపు దీనికి 15 మార్క్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ. సో ఈ 3 సెక్షన్స్లో అంటే పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగం, దీంట్లో డిఫెన్స్ ఎక్కువ చూసుకోండి, హెల్త్ ఎక్కువ చూసుకోండి, స్పేస్ సైన్స్ ఎక్కువగా చూసుకోండి, రీసెంట్గా వచ్చినాయి. సో అంతేగాని బయాలజీ, కెమిస్ట్రీలు వీటిని చదువుకుంటూ కూర్చుంటే మనం నష్టపోతాం. బయాలజీ, కెమిస్ట్రీలు, ఫిజిక్స్లు ఏం చదవద్దు ఈ టైంలో. సో వీటిని అవసరం లేదు కూడా. మనకి ఎక్కువ మార్క్స్ టెక్నాలజీ నుంచి వస్తాయి. సో డిఫెన్స్ రీసెంట్గా వచ్చినాయి ఏంటి, హెల్త్ టెక్నాలజీస్ ఏంటి, తర్వాత ముఖ్యంగా సో స్పేస్ టెక్నాలజీస్, PSLVలు, GSLVలు వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కానీ, తర్వాత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి. 17 గోల్స్ ఏమేమి గోల్స్ ఉన్నాయి, ఒక్కొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ఏంటి, 6 ఏంటి, ఈ 17 గోల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. వీటిలోంచి కన్ఫామ్గా ఒక MCQs వస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి విపత్తులు, ఈ 3 సెక్షన్ నుంచి దాదాపు 15 మార్కులు మీరు సంపాదించవచ్చు. ఇవి కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అందుకని మనం SVR అకాడమీలో కరెంట్ అఫైర్స్తో పాటే వీటిని కూడా చాలా డీటెయిల్గా ఇస్తూ ఉంటాను. సో వీటిని మళ్ళీ ప్రత్యేకంగా మీరు చదివే పని ఉండదు. కరెంట్ అఫైర్స్ సెక్షన్లో నేను డీటెయిల్గా ఇచ్చేసాను. SVR అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్, వాళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ని లాస్ట్ నుంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ జూన్ నుంచి వెనక్కి జాన్ వరకు ఉన్నటువంటి దాదాపు ప్రతి మంత్కి ఒక 10 మాడ్యూల్స్ నేను ఇచ్చాను అప్రాక్సిమేట్గా, యావరేజ్గా. అంటే దాదాపుగా మీకు 50 మాడ్యూల్స్ దాకా వస్తాయి. సో 40-50 మాడ్యూల్లు వస్తాయి. అవి వరకు చదివితే ఇన్ని సెక్షన్స్ కవర్ అయిపోతాయి. మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎన్వైరన్మెంట్లో నేను ఇచ్చినటువంటి ఫస్ట్ ఒక 10 వీడియోల్లో ఇచ్చాను, అది చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఒక 10 వీడియోల్లో ఫస్ట్ 10 వీడియోలు చూడండి, సరిపోతుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా నేను 7 వీడియోల్లోనే ఇచ్చాను, అవి మొత్తం చూసేయండి. సో దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని కనుక కవర్ చేసుకుంటే ఈ 4 సెక్షన్స్ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ 4 సెక్షన్ నుంచి దాదాపుగా మనం 25 నుంచి 30 మార్కులు సంపాదించవచ్చు. దాంతోపాటు ఏపీ బైఫర్కేషన్ 3 నుంచి 5 మార్కులు మీరు సంపాదించవచ్చు. సేమ్ ఏం చదవద్దు మిగతావి. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్, ఏ సెక్షన్ దేనికి సంబంధించింది, ఏ పార్ట్ దేనికి సంబంధించింది, అవి చదివితే మీకు దాదాపుగా 3 మార్క్స్ నుంచి 5 మార్క్స్ వరకు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, దీని నుంచి 10 మార్కులు మీరు ఈజీగా సంపాదించవచ్చు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో చిన్న చిన్న క్యాలిక్యులేషన్సే ఇస్తారు, చాలా హెవీగా అయితే మిమ్మల్ని అడగరు, బేసిక్సే అడుగుతారు. కాబట్టి ఈ బేసిక్స్లో సో ఆటోమేటిక్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూసుకున్నా కానీ అవే రిపీట్ అవుతాయి మళ్ళీ మీకు. సో ఇది 10 మార్కుల దాకా మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ చదివి తక్కువ మార్క్స్ వచ్చేది మేజర్ GS సబ్జెక్ట్స్, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, మోడర్న్ హిస్టరీ కానీ. ఈ 4 కూడా మీరు
ఎకానమీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటుంది. మన క్లాసెస్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఎకానమీ వచ్చేస్తుంది. కాబట్టి ఎకానమీ పాలిటీ నుంచి మీరు 8 నుంచి 10 మార్కులు సంపాదించవచ్చు. అంటే ఎకానమీ నుంచి ఒక 5 నుంచి 6, పాలిటీ నుంచి ఒక 5 నుంచి 6 మార్క్స్ సంపాదించవచ్చు అనమాట. సో ఇది మీకు స్టాండర్డ్గా మీకు సరిపోతుంది. జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ ఒక్కటే అండి మనకు అక్కడ అడిగింది. దాంతోపాటు ఏపీ జాగ్రఫీ అడుగుతాడు, ఏపీ ఎకానమీ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో అందుకని ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ మన ఎకానమీ చూసిన తర్వాత అసలు ఇబ్బంది లేదు. కాబట్టి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్లో ఏపీ స్కీమ్స్ ఉన్నాయి. పర్టికులర్గా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏపీకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, తర్వాత ఏపీకి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే కానీ. సో దాదాపుగా ఏపీ పర్టికులర్గా కనుక టాపిక్స్ అడిగితే వీటిలో నుంచి ఎక్కువ వస్తాయి. అందుకని ఏపీ బడ్జెట్ 21, 22, 23, ఏపీ బడ్జెట్ 22, 23, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 21, 22 ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవి మన ఎస్వీఆర్ అకాడమీలో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిని ఎక్కువగా ఫోకస్ చేస్తే తెలంగాణకు ఏపీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా కవర్ అవుతాయి ఇక్కడ. సో తర్వాత హిస్టరీ మీరు చదివితే టైం ఉంటే చదవండి, లేకపోతే దీన్ని వదిలేసేయండి. ఎందుకంటే వాస్ట్ సబ్జెక్టు మనకు వచ్చేది 5 నుంచి 4 నుంచి 5 మార్క్స్ కన్నా ఎక్కువ రావు. సో అందుకని హిస్టరీని మనం ఇక్కడ వదిలేస్తున్నాం పూర్తిగా. జాగ్రఫీని నేను చెప్పిన వరకు చదవండి సరిపోతుంది. సో ఎక్కడైతే మనం ఆన్లైన్ కోర్సులో ఇచ్చామో అక్కడ వరకు మీకు సరిపోతుంది. ఫిజికల్ జాగ్రఫీ ఒకటే మనకి ఇచ్చారు. తర్వాత ఏపీ జాగ్రఫీ కూడా మనం కవర్ చేసాం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో. సో కొన్ని ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించినటువంటి జాగ్రఫికల్ ఫీచర్స్ కానీ, 2011 సెన్సస్లో ఏపీకి సంబంధించిన ప్రాముఖ్యత కానీ ఇవన్నీ అడుగుతారు, కొంచెం చూసుకోండి. సో ఇలా మీరు స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే ఇక్కడ మొత్తం నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి లింక్ అయి ఉంటాయి. కాబట్టి సో వీటన్నిటినీ కూడా కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ మీకు కవర్ చేస్తుంది. ఇక్కడ మీకు 20-25 మార్కులు సంపాదించుకోవచ్చు. హాఫ్ ఇక్కడే అయిపోయింది. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఒక్కటే చదవండి, దాని నుంచి మీకు 3 నుంచి 5 మార్కులు వస్తాయి. తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ 10 మార్కులు వస్తుంది. సో ఇది కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి. తర్వాత మీ ఫోకస్ ఎకానమీ, పాలిటీ. సో ఎకానమీలో ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఇవి ఇంపార్టెంట్. సో దాంతోపాటు పాలిటీ విషయానికి వస్తే రీసెంట్గా జరిగినటువంటి పాలిటీ టాపిక్స్ చదవండి సరిపోతుంది. సో మొత్తం మీద ఇక్కడ మన టార్గెట్ 10 మార్కుల దాకా మనం గెయిన్ చేయొచ్చు. జాగ్రఫీ నుంచి ఒక 2 మార్కులు. సో ఫిజికల్ జాగ్రఫీ ఒకటి చదివితే సరిపోతుంది ఇక్కడ. సో అంటే హిమాలయన్ స్ట్రక్చర్ కానీ, ఎర్త్ కేక్స్ గురించి కానీ, సో ఇలాంటివి అనమాట. సో ఐలాండ్స్ గురించి కానీ, అంటే నదుల గురించి, రివర్స్ గురించి కానీ అక్కడ వరకు సరిపోతుంది. ఇక్కడ హ్యూమన్ జాగ్రఫీ అవసరం లేదండి, సింపుల్గా ఫిజికల్ జాగ్రఫీ అన్నారు. అందుకనే మనం ఫిజికల్ జాగ్రఫీ వరకు ఎంతవరకు కావాలో అంతవరకే ఇచ్చేసాం అనమాట. సో ఎనీవే అప్పటికి టైం ఉంటే అప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకోండి. అంటే 1857 నుంచి 1947 వరకు సరిపోతుంది. దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది టైం ఉంటే చదువుకోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, లేకపోతే వదిలేసేయండి. సో అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అంటే ఇప్పటి నుంచి మనం చదివినా కానీ స్క్రీనింగ్ టెస్ట్ పెద్ద కష్టమేం కాదు అనేది మీకు చెప్పదలుచుకున్నాం. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్కి స్మార్ట్ వర్క్ చేస్తే మాత్రం మీరు ఇప్పటివరకు చదవకపోయినా కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ ఎక్కువగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 45 days ప్రిపరేషన్ ప్లాన్ మనం చెప్పాము, దీన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎస్వీఆర్ అకాడమీ నుండి టెస్ట్ సిరీస్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. సూన్ మేము అనౌన్స్ చేస్తాం. దాంతోపాటు ఎస్వీఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ని విని సింపుల్గా మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సో దీని వెనకాల ఈ వీడియో ఇప్పుడు మీరు అసలు ఎస్వీఆర్ అకాడమీని బేస్ చేసుకొని ఇదంతా ఉంటుంది. కాబట్టి సింపుల్గా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆన్లైన్ క్లాసెస్ కొన్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళటమే. ఇంకంతకుమించి మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. దాంట్లోనే అన్నీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి మీకు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కనుక ఈ 45 daysలో కంప్లీట్ చేసుకోగలిగితే ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ని, సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఎలా మీరు పర్చేజ్ చేయాలి కోర్సును అనేది దీనికి లింక్లో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్వీఆర్ అకాడమీ గూగుల్లో మీరు ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్లోనే మన వెబ్సైట్ వస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్లో కిందకి వెళ్తే ఆన్లైన్ కోర్సెస్ అని ఉంటుందన్నమాట. ఈ ఆన్లైన్ కోర్సెస్ దగ్గర మీకు పర్చేజింగ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. సో చూడండి, ఇది గ్రూప్ 4 టోటల్ కోర్స్ ఇది. సో మనకు తగ్గించిన ఫీజు 2100. బై నౌ బటన్ని క్లిక్ చేయొచ్చు. గ్రూప్ 4 సింగిల్ కోర్స్ ఇది 1000 రూపీస్. బై నౌ బటన్ క్లిక్ చేయొచ్చు ఇక్కడ. సో తర్వాత ఏపీఈఓ టోటల్ కోర్స్ ఇది, సింగిల్ కోర్స్ ఇది 1200కి వస్తుంది. ఇక్కడ బై నౌ బటన్ని క్లిక్ చేయొచ్చు. ఇలా మీరు క్లిక్ చేయొచ్చు. ఒక్క కోర్సుని నేను పర్చేజ్ చేసి చూపిస్తాను, మిగతా కోర్సెస్ని కూడా మీరు అలానే పర్చేజ్ చేయొచ్చు మీకు కావాల్సింది. నేను గ్రూప్ 4 టోటల్ కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. బై నౌ బటన్ని క్లిక్ చేయగానే
రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ ఎంటర్ చేస్తారు. మీ నేమ్ తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టుకుంది ఏదైనా. ఒక పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సపోజ్ టోటల్ గ్రూప్ 4 కోర్సుని పర్చేస్ చేస్తున్నారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ని క్లిక్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని ఏవైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా సేమ్ కోర్సెస్ని మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపించిన దాంట్లో మనం గ్రూప్ 4 కదా, సో ఈ కోర్సు గ్రూప్ 4 టోటల్గా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తాం. యాడ్ చేసుకుంటున్నాం అనమాట మన ప్రొఫైల్లో. యాడ్ చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలో ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో టోటల్ అమౌంట్ విత్ ట్యాక్సెస్తో కన్వీనియన్స్ ఫీ పడుతుంది. సో టోటల్ కోర్స్ 2100 మొత్తం ఇక్కడ పే చేయడానికి వీలుంది. మీరు భీమ్ యాప్ నుంచి కానీ లేదా యూపీఐ ఐడిని డైరెక్ట్గా ఎంటర్ చేసి చేయొచ్చు. లేదా మోస్ట్ ఈజీ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు. మీ ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా ఈ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేయొచ్చు అనమాట. సో లేదా మోర్ పేమెంట్ ఆప్షన్స్కి వెళ్తే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, సో అదర్ వ్యాలెట్స్, నెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు డౌట్ ఏం లేదు, పేయింగ్ టు ఎస్విఆర్ అకాడమీ అని వస్తుంది. ఇది వస్తుంటే మీరు కన్ఫామ్గా ఎస్విఆర్ అకాడమీకి పే చేస్తున్నట్టే. వన్స్ పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ కోర్స్ యాక్టివేట్ అయిపోతుంది. సో కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వన్స్ పే చేసిన తర్వాత కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారనమాట. ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది. లాగిన్ని క్లిక్ చేస్తారు. సో డైరెక్ట్గా మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. వీడియో బటన్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, గ్రూప్ 4లో ప్రిపరేషన్ టిప్స్ని ఇచ్చాను. తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 4కి సంబంధించి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీంట్లోని ఇండియన్ ఎకనామిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ అన్నీ ఇవ్వడం జరిగింది, చాలా మాడ్యూల్స్. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీకు గ్రూప్ 4కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వడం జరిగింది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు గ్రూప్ 4కి అవసరమైనంతగా ఇవ్వడం జరిగింది. ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, తర్వాత ఏపీకి సంబంధించిన జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ అన్నీ కూడా ఏపీ బడ్జెట్, ఏపీ సోషల్ ఎకనామిక్స్లో సర్వేలో కవర్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ 2 ఇంగ్లీష్, తర్వాత పేపర్ 2 తెలుగు, సో ఇలా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో తర్వాత పేపర్ 2 ఇంగ్లీష్లో కొన్ని క్రిటికల్ సబ్జెక్ట్ని లెవెల్ 2లో కూడా స్టార్ట్ చేసి కొన్ని సబ్జెక్ట్స్ని ఇవ్వడం జరిగింది, కొన్ని టాపిక్స్ని. సో ఇలా మీకు గ్రూప్ 4 అనేది కంప్లీట్ సిలబస్తో డిజైన్ చేయడం జరిగింది. దీన్ని 45 డేస్లో ఎలా మీరు చదవాలో కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ గ్రూప్ 4 పర్చేజ్ చేసిన వాళ్ళు ఈ 45 డేస్లో ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా సిలబస్ని కవర్ చేయొచ్చు అనే దాన్ని మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ వీడియో క్లాసెస్, దాని తర్వాత స్టడీ మెటీరియల్, తర్వాత టెస్ట్ సిరీస్, ఈ మూడింటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సింపుల్గా మీరు స్టడీ మెటీరియల్ కాలం మీద క్లిక్ చేస్తే గ్రూప్ 4 అని వస్తుంది. గ్రూప్ 4 మీద క్లిక్ చేస్తే సో మీకు కరెంట్ అఫైర్స్తో సహా అన్ని స్టడీ మెటీరియల్ని కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడతో ఈ సెషన్ని కంక్లూడ్ చేస్తున్నాను.